హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు తీన్మార్ మల్లన్న 2.0. ప్రపంచంలో ఆరోగ్యం అనేది వాళ్ళ పడకేసినటువంటి పరిస్థితి. కరోనా జయంగా కరోనా తోటి అత్యుత్తమ హెల్త్ సెక్టార్ కలిగినటువంటి దేశాలు కూడా విలవిల్లాడుతూ ఉన్నాయి. ఇటలీ, అమెరికా లాంటి దేశాలు కరోనా బారిన పడి ఇవాళ ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంది. సో మన భారతదేశం పరిస్థితి ఇంకా ఘోరం. ఇక్కడ ఉన్నటువంటి వాతావరణానికో లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి కంట్రోల్కో కానీ కరోనా కాస్త తక్కువగానే ఉన్నదన్నమాట కనిపిస్తూ ఉంది అధికారిక లెక్కల ప్రకారం. భారతదేశంలో కరోనా వస్తే లేదా కరోనా లాంటి ఒక తీవ్రమైన జబ్బులు కనుక వైరస్లు కనుక సోకితే టెస్ట్ చేయడానికి కోసం న్యూఢిల్లీలో ఒక ల్యాబు, పూణేలో రెండో ల్యాబు, ఈ 2 ల్యాబులు మాత్రమే ఉన్నాయి. ఇంతకుముందే UPA 2 గవర్నమెంట్ ఉన్నప్పుడు 2013లోనే ఈ వైరాలజీ ల్యాబ్లను విస్తరించాలి, ప్రతి స్టేట్కు ఒకటి తీసుకురావాలన్న ఆలోచన తీసుకొచ్చింది. ఆ ఆలోచనలో భాగంగా 2013లోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని హైదరాబాద్లో వైరాలజీ ల్యాబ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పెట్టాలని చెప్పి NCDC ల్యాబ్ను పూర్తి స్థాయిలో పెట్టాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసింది. సో ఆ మాట అటు పెడితే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పొద్దున లేస్తే ప్రభుత్వం ఎంత గొప్ప పని చేస్తుంది, ప్రజల ఆరోగ్యాలను, మా ప్రాణాలను అడ్డుపెట్టి కాపాడుకుంటాం, ఇటువంటి చాలా పెద్ద మాటలు చెప్తూ ఉంటాడు కేసీఆర్ గారు. కానీ ఇవాళ వైరాలజీ ల్యాబ్ తెలంగాణలో లేకపోవడానికి ముఖ్యుడు కారకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఇగో నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఎందుకు రాలేదు తెలంగాణకి? మన దగ్గర కరోనా టెస్టులు చేసే పరిస్థితి లేక పూణేకు పంపుకొని చేయించుకునే, సరే ఇప్పుడు కిట్లు వచ్చినాయి అనుకో, కానీ పూణేకు పంపుకొని చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది? కేంద్ర ప్రభుత్వం మేము పెడతాం ల్యాబ్ అని చెప్పి 10 మాటలు తిరిగిపోయినా ఎందుకు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చొరవ చూపలేకపోయిండు? ఈ అంశాలను మీ ముందుకు తీసుకొస్తాం మిత్రులారా. 2013లో అప్పటి UPA 2 ప్రభుత్వం ఇక్కడ వైరాలజీ ల్యాబ్ని ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ మధ్య జరిగినటువంటి తెలంగాణ డివిజన్ ఆ కార్యక్రమంతో కొంత ఆగిపోయిన తర్వాత 2015లో ఇక్కడ ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం కోరింది ల్యాండ్ ఇవ్వమని. NCDC అఫీషియల్కి వచ్చి చూస్తారు, మీరు ల్యాండ్ అలాట్ చేయండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం కోరితే ఇక్కడ వచ్చి ఫీవర్ హాస్పిటల్లో చూపించిరు. ఫీవర్ హాస్పిటల్లో ఈ ల్యాండ్ ఇస్తాం అని చెప్పని అన్నారు. అంటే కేంద్రం నుంచి వచ్చినటువంటి బృందం ఈ ల్యాబ్ నిర్మాణం కోసం, ల్యాబ్ వినియోగం కోసం పనికి రాదని చెప్పి తేల్చేసి వెళ్ళిపోయినారు. ఆ తర్వాత నవంబర్ 19, 2017లో, అంటే నవంబర్ 18 తారీఖు 2017 అవుతుంది. నవంబర్ 18, 2017 తారీఖు నాడు మళ్ళీ ఒకసారి డాక్టర్ సుబ్బలక్ష్మి జాయింట్ డైరెక్టరు ఆ బృందం మళ్ళీ వచ్చి సేమ్ వైరాలజీ ల్యాబ్ను తెలంగాణలో పెట్టాలి, హైదరాబాద్లో పెట్టాలి, కాస్త స్థలం చూపించండి అని చెప్పి వాళ్ళు కోరితే తెలంగాణ ప్రభుత్వం చేసింది ఏంది చూడుర్రి. 2 ఎకరాల స్థలం, అనువైన స్థలం ఉంటే ఓకే అని చెప్పి కేంద్ర నిపుణుల బృందం వాళ్ళు చెప్తే 2 ఏళ్ల సంది నానబెట్టుకుంటూ వచ్చింది తెలంగాణ ప్రభుత్వం, కానీ ఇయ్యలే. ఏమని ఉంటే పాత బిల్డింగులు చూపించారు, కింగ్ కోటిలో ఉన్నటువంటి పాత బంగ్లా చూపెట్టి ఇందులో పెట్టురు తాత్కాలికంగా అని చెప్పారు. అది నడవదు, అట్లా పెట్టే ల్యాబ్ కాదని చెప్పి కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఆ తర్వాత షామీర్పేట దగ్గర ఉన్నటువంటి స్థలాన్ని, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర స్థలాన్ని చూపించారు. అది సరిపోదు, అది ఇప్పుడు అయ్యే పని కాదని చెప్పారు. ఆ తర్వాత ఏం చేసిరు? ఏడాదిన్నర క్రితం విషయం చెప్తా ఉన్నా, సెంట్రల్ హెల్త్ టీం వచ్చి వెంగళరావు నగర్లో ఉన్నటువంటి ఆరోగ్య శాఖ పరిధిలో ఉన్న ల్యాండును పరిశీలించింది. ఈ ల్యాండ్ అనుకూలంగా ఉంది అని చెప్పి
కేంద్ర బృందం చెప్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ ల్యాండ్ ఇవ్వమని చెప్పింది. ఆ ల్యాండ్ ఇవ్వమన్నారు. ఇవ్వమంటే వాళ్ళు వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళొకసారి కేంద్ర బృందం వచ్చింది. అయ్యా ఇక్కడ వైరాలజీ ల్యాబ్ పెడదామయ్యా, ఎక్కడన్నా జాగ చూపించండి అని అంటే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ నాచారం తీసుకుపోయింది. నాచారం తీసుకుపోయి ఆడ 2 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని చూపెట్టింది. చూపెడితే వాళ్ళు ఏమన్నారంటే 2 ఎకరాలు సరిపోదు, ఇంకొక ఎకరం పెంచండి, ఇక్కడే పెడదాం ల్యాబు అని చెప్పారు ఏడాదిన్నర క్రితం. అప్పుడు ఇక లేదు ల్యాండ్ అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం నెగ్లెక్ట్ చేసింది. దాంతో ఏం జరిగింది, వైరాలజీ ల్యాబ్ రాకుండా పోయింది. ఆ తర్వాత ఏం జరిగిందో చెప్తా. ఈ వైరాలజీ ల్యాబ్ వల్ల ఏం జరుగుతుంది అనేది ఒక విషయం మాట్లాడుకుంటే, జీకా, ఎబోలా, స్వైన్ ఫ్లూ ఇటువంటి ఒక వైరస్లు వస్తాయి కదా, వీటిపైన పరిశోధనలు చేస్తారు, టెస్టులు చేస్తారు. ఒక అత్యున్నత ప్రమాణాలు కలిగినటువంటి ల్యాబొరేటరీ అందుబాటులోకి వస్తుంది. సౌత్ ఇండియాలోనే ఒక ల్యాబ్ ఇక్కడ ఎస్టాబ్లిష్ అయితే సౌత్ ఇండియా మొత్తం పనికొస్తుందన్న ఉద్దేశం కేంద్ర ప్రభుత్వానికి. అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ఆరోగ్యం పట్ల 24 గంటలు కృషి చేస్తున్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ప్రభుత్వం 2 ఎకరాల జాగియలే. హైదరాబాద్ చుట్టుపక్కల 50 కిలోమీటర్ల పరిధిలో ఏడన నీరు అని చెప్పి బతిలాడిరు, అయినా కూడా ఇయ్యలే. హైదరాబాద్కు 50 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి యాదగిరిగుట్ట కాడ చిన్నజీఆర్ స్వామికి 2.5 ఎకరాల భూమి ఇవ్వగలిగిండు. కానీ వైరాలజీ ల్యాబ్ను ఏర్పాటు చేయడం కోసం ఈ ప్రభుత్వం 2 ఎకరాల భూమిని ఇవ్వలేకపోయింది. ఇక ఒక్కసారి చూసుకుంటే ఎప్పుడు డిసెంబర్ 13 నాడు 2019 డిసెంబర్ 13 నాడు మళ్ళీ ఒక బృందం వచ్చింది కేంద్రం నుంచి. మళ్ళీ ఒక కేంద్రం నుంచి బృందం వచ్చి మేము ఇక్కడ ల్యాబ్ పెట్టాలనుకుంటున్నాం, కాస్త త్వరగా స్థలం ఇవ్వండి అని చెప్పింది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రాష్ట్రానికి ఉన్నటువంటి ఈటల రాజేంద్ర గారిని ఆ బృందం కలిసింది. ఆ బృందానికి నేతృత్వం వహించినటువంటి వ్యక్తి కేంద్ర వైద్య శాఖ సలహాదారు రమేష్ గారు. ఆయన వచ్చి ఇక్కడ స్థలాల పరిశీలన కోసం తిరిగిండు. 2 రోజులు బట్టి ఆ బృందం తిరిగితే కనీస స్పందన లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి. హెల్త్ శాఖకు సంబంధించినటువంటి రాష్ట్ర ఉన్నతాధికారులు ఆ సమీక్షకు కూడా హాజరు కాలేకపోయారు. ఈటెల రాజేంద్ర గారు ఆ సందర్భంగా కోప్పడ్డాడు కూడా. రాష్ట్ర సర్కార్కు ఇవి అనువైన భవనాలు కావని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఏవైతే పాత భవనాలు చూపించిందో ఇగో ఇవి అనువైన భవనాలు కావు అని చెప్పి ఆ బృందం తేల్చి చెప్పింది. కాస్త 2 ఎకరాల స్థలం ఇవ్వండి అని చెప్పింది ఆ బృందం. ఇది సాక్షి దినపత్రికలో వచ్చినటువంటి వార్త. ఎప్పుడు డిసెంబర్ 13 రోజు వచ్చినటువంటి వార్త. ఒకవైపు కేంద్ర బృందము 25 కోట్లు మా సొంత నిధులు పెడతాం, కేంద్ర ప్రభుత్వ నిధులు పెడతామయ్యా, ఖాళీ జాగ కేటాయించండి అని చెప్పి తిరుగుతున్న సందర్భంలో ఆ కేంద్ర బృందం తెలంగాణలో తిరుగుతుంటే తెలంగాణ ప్రజలు కాళ్ళు గడిగాలై నెత్తిల పోసుకుంటా అని చెప్పుకున్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆ బృందం ఇక్కడ తిరుగుతుంటే ఈనేడు ఉన్నాడంటే మాజీ చీఫ్ సెక్రటరీగా పనిచేసినటువంటి ఎస్కే జోషి బిడ్డ పెళ్లి విందులు ఉన్నాడు ఈయన. ఇది పరిస్థితి తెలంగాణలో వైరాలజీ ల్యాబ్ రాకపోవడానికి కారణం. వీళ్ళు ఏం చేసిరు, షామీర్పేట కాడ చూపించారు, అక్కడ చూపించారు, ఇక్కడ చూపించారు, ఎక్కడ చూపించినా అనువైన స్థలం లేదు. ఇక దాని తర్వాత కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి పెరిగింది. ఏంది మరి ల్యాబ్ల సంగతి ఏంది, ఎప్పుడు ఏర్పాటు చేస్తారని ఒత్తిడి పెడితే కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి గారు ఇగో కేంద్ర బృందం వచ్చి కలిసింది చూడండి ఈటల రాజేంద్ర గారిని. వీళ్ళే డిసెంబర్ 13 తారీఖు నాడు తెలంగాణకు కేంద్ర బృందం, కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బృందం వచ్చి 2 ఎకరాల స్థలం కేటాయించమని మొర్రో మొత్తుకున్నది. ఈ కార్యక్రమానికి ఈ సమీక్షకు కనీసం రాష్ట్ర ఉన్నత స్థాయి అధికారులు హాజరు కాలేదు. వాళ్ళు ఆరోగ్యశ్రీ పని మీద వేరే మీటింగ్లో ఉన్నారని చెప్పారు. సరే ఏమున్నా కూడా ఒక అత్యున్నత స్థాయి ప్రమాణాలు కలిగినటువంటి ఒక ల్యాబు తెలంగాణకు చేస్తామని చెప్పి కేంద్రం బతిలాడుకుంటే కూడా మనం స్థలం కేటాయించలేని పరిస్థితిలో ఉంటే ఏందన్నట్టు ఇది. ఇక చూడరు, ఇది నేను కాదు, టైమ్స్ ఆఫ్ ఇండియా రాసింది ఇది. మార్చి 7 తారీఖు నాడు, ఈ ఏడాది మార్చి 7 తారీఖు నాడు లోక్సభ సమావేశాలలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి
హర్షవర్ధన్ గారు సూన్ ఎన్సిడిసి బ్రాంచ్ ఇన్ తెలంగాణలో పెట్టబోతున్నామని చెప్పిండు. ఇప్పటికీ వాళ్ళు ఇంకా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు స్థలం కోసం. కానీ దొరకట్లేదు స్థలం. ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం స్థలాలు ఇవ్వట్లేదు. ఇక వీటి మీద కూడా కేసులు వేస్తారేమో, కరోనా మీద తప్పుడు ప్రచారాలు చేసిరని. ఇగో ఇది సాక్షిలో వచ్చింది, ఇది ఈనాడులో వచ్చింది, ఇది టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చింది వార్త. ఇది V6 వెలుగులో వచ్చినటువంటి వార్త. ఇది ది హ్యాన్స్ ఇండియాలో 2017లో వచ్చినటువంటి వార్త. ఇది ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి వార్త. ఇది ఈనాడులో వచ్చినటువంటి వార్త. ఇది నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి వార్త. ఇప్పుడు చెప్పండి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, మీరు హెల్త్ కోసం అహోర్నిశలు కష్టపడుతున్నారా? ప్రజల ఆరోగ్యం కోసం ఓవైపు అమ్మ పెట్టదు అడుక్కోనియదన్నట్టు, ఓవైపు కేంద్ర ప్రభుత్వమే మేము ఎన్సిడిసిని ఏర్పాటు చేస్తాం, మీ రాష్ట్రంలో 2 ఎకరాల స్థలం కేటాయించమంటే ఇవ్వరు. కానీ మై హోమ్ రామేశ్వరరావు విల్లాలు కట్టుకోవడం కోసం, ఆయన రియల్ ఎస్టేట్ రంగానికి ఉపయోగపడేందుకు శంషాబాద్ ఏరియాల, తెల్లాపూర్ ఏరియాల విచ్చలవిడిగా భూములా? ప్రగతి భవనం 9 ఎకరాలలో అవసరమై ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి? 9 ఎకరాల భూమిలో ఇలా ఆడ ల్యాబ్ పెడితే ఎంత అద్భుతంగా ఉంటుంది ప్రగతి భవనం కాడ. మొత్తం దక్షిణ భారతదేశం అంతా కళ్ళకు అద్దుకుంటుంది ఆ ల్యాబ్ను. అటువంటి ల్యాబు ఇవాళ రాకుండా చేసినావు కదా. ఇక ఒకవేళ వచ్చినా కూడా ఈటెల రాజేంద్ర గారి సారథ్యంలో ల్యాబ్ రావద్దు, వస్తే కల్వకుంట్ల తారక రామారావు గారి సారథ్యంలో ల్యాబ్ రావాలనా? ఇదా? తెలంగాణ ప్రజలారా, నేను ఇది మాట్లాడితే, నేను ఇవి చెప్తా ఉంటే ఆయన సన్నాసులు, దద్దమ్మలు, ప్రజల ఆరోగ్యం పట్ల శ్రద్ధ లేనోళ్ళని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రజల ఆరోగ్యం పట్ల ఎవరికి శ్రద్ధ ఉంది ముఖ్యమంత్రి గారని నేను అడుగుతా ఉన్నా. ఒకవేళ నీకు ప్రజల ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఉంటే ఇవన్నీ సాక్ష్యం కాదా నువ్వు చేసిన కథకు? 2 ఎకరాల భూమి దొరకదా? తెలంగాణలో ప్రజల ఆరోగ్యం కోసం ఒక అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు ఉన్నటువంటి ఒక ల్యాబ్ను పెడతామంటే ఎందుకు పెట్టనిస్తలేరు? యశోద ల్యాబులు దెబ్బతింటాయనా? విజయ డయాగ్నోస్టిక్ సెంటర్లు దెబ్బతింటాయనా? ఎవరు ఆపిరు ఈ ల్యాబులు పెట్టంగా? కేంద్ర ప్రభుత్వం తానంతట తానొచ్చి ల్యాబులు పెట్టి వైద్య ఆరోగ్యాన్ని పెంపొందించాలని చెప్పి ప్రయత్నాలు చేస్తూ ఉంటే మీరు కనీసం వాళ్ళకు మద్దతు ఇవ్వకుండా, వాళ్ళకు స్పందన ఇవ్వకుండా మీరు మొండికేస్తే ఎట్లా? ఇది మంచిది కాదు ముఖ్యమంత్రి గారు. మీరు ప్రెస్ మీట్లలో చెప్పేటువంటి ప్రసంగాలకు మీ చేతలకు ఏడ పొంతం లేదు. ఏమన్నంటే ఏమన్నంటావు? తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు కొంతమంది సన్నాసులు, దద్దమ్మలు. తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు కరోనా మీద. అటువంటి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నావు కదా. తప్పుడు తెలంగాణ ప్రజలారా, తప్పుడు ప్రచారాలు నేను చేస్తున్నానా, ముఖ్యమంత్రి చేస్తున్నాడా? ఇగో ఈ వీడియో చూడండి. ఎందుకంటే ఒక ఉదాహరణ ఉందండి. సౌత్ కొరియాలో ఒకే ఒక వ్యక్తి, అతను కావాలని చెప్పి చేయలే పాపం, ఆ జబ్బు సోకినట్టు అతనికి తెలియదు, ఇన్నోసెంట్, కరోనా వ్యాధిగ్రస్తుడు. ఆ ఒక్కని ద్వారా వాళ్ళు కరెక్ట్ లెక్క తీస్తే 59,000 మందికి వచ్చింది. ఆ ఒక్కని ద్వారా వాళ్ళు కరెక్ట్ లెక్క తీస్తే 59,000 మందికి వచ్చింది. ఆ ఒక్కని ద్వారా వాళ్ళు కరెక్ట్ లెక్క తీస్తే 59,000 మందికి వచ్చింది ఒక వ్యక్తి ధర. foreigners. And yesterday, there were additional charges of 195 for ఎందుకంటే ఒక ఉదాహరణ ఉందండి. సౌత్ కొరియాలో ఒకే ఒక వ్యక్తి, అతను కావాలని చెప్పి చేయలే పాపం, ఆ జబ్బు సోకినట్టు అతనికి తెలియదు, ఇన్నోసెంట్, కరోనా వ్యాధిగ్రస్తుడు. ఆ ఒక్కని ద్వారా వాళ్ళు కరెక్ట్ లెక్క తీస్తే 59,000 మందికి వచ్చింది. ఆ ఒక్కని ద్వారా వాళ్ళు కరెక్ట్ లెక్క తీస్తే 59,000 మందికి వచ్చింది. ఆ ఒక్కని ద్వారా వాళ్ళు కరెక్ట్ లెక్క తీస్తే 59,000 మందికి వచ్చింది ఒక వ్యక్తి ధర. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా?
The number of confirmed cases in Korea exceeded 9,300. The number of confirmed cases in Korea exceeded 9,300. The number of confirmed cases in Korea exceeded 9,300. The number of those fully recovered and released eclipsed 4,500. Guiding principles of our approach: 4 key concepts: speed, transparency, innovation, voluntary civic participation. Thank you for doing this. ఎందుకంటే ఒక ఉదాహరణ ఉందండి. సౌత్ కొరియాలో ఒకే ఒక వ్యక్తి, అతను కావాలని చెప్పి చేయలే పాపం, ఆ జబ్బు సోకినట్టు అతనికి తెలియదు, ఇన్నోసెంట్, కరోనా వ్యాధిగ్రస్తుడు. ఆ ఒక్కని ద్వారా వాళ్ళు కరెక్ట్ లెక్క తీస్తే 59,000 మందికి వచ్చింది. ఆ ఒక్కని ద్వారా వాళ్ళు కరెక్ట్ లెక్క తీస్తే 59,000 మందికి వచ్చింది. ఆ ఒక్కని ద్వారా వాళ్ళు కరెక్ట్ లెక్క తీస్తే 59,000 మందికి వచ్చింది ఒక వ్యక్తి ధర. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? చూసిరు కదా, ఇది పరిస్థితి. ఇది ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి కథ. తెలంగాణలో వైద్యం, విద్య, వైద్యం ఉచితంగా ఇవ్వాలి, నాణ్యమైన ఇవ్వాలని చెప్పి నేను మొత్తుకుంటా ఉన్నా. కానీ ఇవాళ ముఖ్యమంత్రి గారు అదిరిచ్చి బెదిరించి ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ పోతా ఉన్నాడు అక్కడ. గప్పట్లో ఏం చేసిండు? ఉస్మానియా దవాఖానాకు పోయిండు. రేపు పొద్దుగాలనే బిల్డింగ్ గూలగొట్టి పారేస్తా, పెద్ద టవర్లు కడతా అని చెప్పిండు. కట్టిండా? అయ్యిందా టవర్లు? ఎక్కడన్నా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎక్కడన్నా కొత్త దవాఖాన ఒకటి కట్టింది చూపెట్టు ముఖ్యమంత్రి గారు. మీరు ఎక్కడన్నా కొత్త దవాఖాన మీరు కట్టింది చూపెట్టుర్రి. ఏం చెప్పినావు మేనిఫెస్టోలో? 2014 ఎన్నికల మేనిఫెస్టోలో ఏం చెప్పినావు? జిల్లాకు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అని చెప్పినావు. మన నియోజకవర్గానికి 100 పడకల ఆసుపత్రి అని చెప్పినావు. ప్రతి మండలంలో 50 బెడెడ్ హాస్పిటల్ ఉంటుందని చెప్పినావు. 4 వైద్య సిబ్బంది ఉంటారని చెప్పినావు. ఏరి సార్, ఎటుపోయిరు సార్? ఇవాళ కరోనా వస్తే కనీసం వైద్యం చేసేందుకు నర్సులు లేకపోతే అత్యవసరంగా భర్తీ చేసుకునే పరిపాలన సాగుతుంది సార్. ఇక్కడ ప్రజల పన్నులతో నడుస్తున్నటువంటి ప్రభుత్వం ప్రజా ఆరోగ్యాన్ని పట్టించుకోదా? నేను ఇవి అడిగితే నా మీద కేసులు పెట్టడం, నేను ఇవి అడిగితే నన్ను వేధింపులకు గురి చేయడం, ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. అయినా నువ్వు 1000 కేసులు పెట్టుకున్నా తీన్మార్ మల్లన్న భయపడు. 100% ప్రజల తరఫున ప్రశ్నిస్తూనే ఉంటాడు, ప్రజలకు నిజాలు చెప్తూనే ఉంటాడు. చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. నేను మీ తీన్మార్ మల్లన్న. నమస్తే.